హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న మాట. గురువుకి స్నేహితులు తక్కువ ఉంటారు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే నేను ఎక్కువగా చూశాను. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ కూడా గురువులకి మ్యాక్సిమం యాంటీగా ఉంటారు. ఈ విషయం పర్టికులర్గా మీరు చాలామంది గురువుల్ని చూసే ఉంటారు. చాలామంది స్వామీజీలని వాళ్ళ స్నేహితులు కానివ్వండి, వాళ్ళతో పాటు ట్రైన్ అయిన వాళ్ళు ఎవరి పేర్లు కానివ్వండి, ఆ వ్యక్తులను గానీ మీరు చూడలేరు. ఎందుకంటే ఇప్పుడు సద్గురువు గారు గానివ్వండి, చాలామంది గురువులు అంటే ఇప్పుడు మనం ఎవరినైతే సాధువులని వాళ్ళ అంటున్నాం, వాళ్ళతో పాటు దీక్ష తీసుకున్న వ్యక్తులను ఎవరిని కూడా చూడం. అంటే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉన్నట్టనమాట. అలాగే పరిచయాలుంటాయి. ఆ పరిచయాలు ఎలాంటివంటే మీకు చెప్పాను కదా! అయితే గురువు వలన లాభం పొందేవాళ్ళు, లేదా గురువుకి లాభం కలిగించేవాళ్ళు అనే పరిచయాలు మాత్రమే ఉంటాయి. అందువలన స్నేహం అనేది మనకంత సెట్ అవ్వకపోవచ్చు. అంటే స్నేహం కన్నా మీరు గురువుని గురువులాగా, శిష్యుడిని శిష్యులాగా భావించడమే మంచిది అనేది నా ఫీలింగు. మనం ఏంటంటే నేను మిమ్మల్ని తయారు చేయడానికి ఎంతో కొంత నా వలన అయిన నాలెడ్జ్ నా ఛానల్ ద్వారా ఇస్తా ఉంటాను. ఇది రెగ్యులర్ లైఫ్‌లో మీరు పాటించినట్టయితే దాని ఫలితం ఎక్కడో చోట దేవుడు నాకు వేరే రూపంలో కూడా ఇవ్వచ్చు. ప్లస్ నా ఫీజెస్ అవి కూడా నేను రీజనబుల్‌గా పెట్టాననేది నాకు తెలుసు. బట్ నేనేంటంటే మీకు ఫ్యూచర్‌లో ఎలాంటి అంటే గైడ్‌లైన్స్ కోసం దానికోసం కూడా నేను ఫ్యూచర్‌లో అన్నీ మారుస్తాను. బట్ నేను ఇనిషియేటివ్‌గా ఒక చెప్పాను కదా! అప్‌కమింగ్ నెక్స్ట్ దీనికి గానివ్వండి, లేకపోతే అప్‌కమింగ్ బిజినెస్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా బలమైన మార్పులు రాబోతున్నాయని రీసెర్చ్ మీద ఉండి ఆ ఫీజ్ పెట్టాను. నేను ఆ విషయంలో కూడా మీకు అంటే అది మీకు ఎక్కువ అనిపించి చాలామంది నన్ను ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు. బట్ తప్పుగా అనుకోవద్దు. నేను పెట్టిందైతే చాలా రీజనబుల్. ఎందుకంటే నేను జనరల్‌గా 11,000 తీసుకుంటాను. ఎవరైనా ఇంటికెళ్తే 25, 50 అలా తీసుకునేవాడిని. ఇప్పుడు ప్రెజెంట్ అలాగేం పెట్టుకోలేదు. మినిమమే పెట్టాను. ప్లస్ నేను ఆ వీడియో కూడా అందుకే తీసేశాను. ఫ్రెండ్స్, మీరు అవసరమైతేనే అది చెప్పించుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే క్యూరియాసిటీతో వద్దు. ఎందుకంటే ఒక గైడ్‌లైన్స్ మీకు ఉండాలి. ఆ గైడ్‌లైన్స్ ఫ్యూచర్‌లో ఆ ఇంప్లిమెంటేషన్ అవుతుందని చెప్పి, ఎలాంటి మేజర్ ఈవెంట్స్ మీరు పాటించాలనేది కూడా నేను ఫ్యూచర్‌లో స్టెప్ బై స్టెప్‌గా చెప్పించుకోవడమే మీకు, నాకు మంచిది. ఎందుకంటే మీరు చెప్పించుకునే నాటికి చంద్రుడో, లేకపోతే మీ దశో, లేకపోతే ప్రెజెంట్ ఉన్న కారణాధిపతి అయిన గోచారమో, ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపాక్ట్స్ చూపిస్తాయన్నమాట. అందుకే ఫస్ట్ మీరు జనరల్ ప్రిడిక్షన్ తీసుకున్న తర్వాత ట్రాన్సిట్‌లో ఏమైనా మీకేమైనా వచ్చే సమస్యలో లేదా ఉన్నప్పుడు మళ్ళీ కన్సల్టేషన్ తీసుకోవడం, ప్లస్ ఏదైనా మంచి పనికి గుడ్ బిగినింగా, బ్యాడ్ బిగినింగా చూసుకోవడానికి మీరు చేసుకున్నట్టయితే మీకు, నాకు గైడ్ చేస్తున్నందుకు ఒకలాగా బావుంటది. ఎందుకంటే అప్‌కమింగ్ అయితే నేను ఓన్లీ ఛానల్ త్రూయే చెప్తాను.